సరే అసలు కిడ్నీ వ్యాధులు వస్తుంటాయి చాలా మందికి. హుహు. అసలు దాని లక్షణాలు ఎలా ఉంటాయి? కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది అని ఎలా తెలుసుకోవచ్చు అమ్మ మనం? బాడీలో ఏ వ్యాధైనా 2 లక్షణాలు. కొన్నిటికి లక్షణాలుంటాయి. కొన్నిటికి లక్షణాలుండవు. ఓకే. లక్షణాలుంటే అదృష్టం. హ్మ్. అంటే వెంటనే ఇప్పుడు నొప్పొచ్చిందనుకోండి, మనం హ్మ్. డాక్టర్ గారి దగ్గరికెళ్లి ఏముందో స్కాన్, బ్లడ్ టెస్ట్ చేసుకొని ఏదన్నా ఉంటే తెలుస్తాయి. హ్మ్. కొందరికేంటంటే ఆ లక్షణాలు గూడా ఉండవు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రాయుంది హ్మ్. కిడ్నీలో. అవును. సో, రాయి ఏముంటది? రాయి ఉన్నప్పుడు నొప్పొస్తది. హ్మ్. నొప్పొచ్చినప్పుడు చిన్న స్టేజ్‌లోనే నొప్పొచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తారు. ఓకే. ఎళ్ళినప్పుడు ఈ మందులు రాసిస్తారు. ఆపరేషన్ అవసరం ఉంటే ఆపరేషన్ చేస్తారు. కొంతమందికి దురదృష్టవశాత్తు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్, షుగర్ వాళ్ళకి పెయిన్ రాదు. హ్మ్. షుగర్ వల్ల. సో, వాళ్ళేంటంటే సైలెంట్ కిల్లర్ అన్నమాట. అది హుహు. నొప్పులు లోపల వ్యాధి పెరుగుతూనే ఉంటది. హ్మ్. బయటికేమో మనకి వార్నింగ్ సింప్టమ్స్ ఏముండవు. హ్మ్. సో, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ వస్తది. సో, ఓకే. ఆన్సరింగ్ యువర్ క్వెషన్ ఏమేమి సింప్టమ్స్, ఏమేమి వార్నింగ్ సైన్స్ ఉండొచ్చంటే ఫస్ట్ పెయిన్. హ్మ్. పెయిన్ యూజువల్‌గా ఇక్కడ నడుముల్లోంచి, డొక్కల్లోంచి కిందకొస్తది. హ్మ్. ఎయిదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. డయాబెటిస్ వాళ్ళకైతే అసలు ఏ పెయిన్ తెలియదా? అందరికీ కాదమ్మా. కొంతమంది డయాబెటిస్ వాళ్ళకి పెయిన్ అనేది తెలీదు. హుహు. అండ్ ఇంకా మన ఇండియన్ కల్చర్‌లో ఏంటంటే కొంచెం నొప్పి రాంగానే ఎళ్లి మెడికల్ షాప్‌కెళ్ళి బిల్ల తీసేసుకొని, అవును. ఏసేసుకొని ఏ పెయినో తెలియకుండా టాబ్లెట్స్ ఏసేసుకోవడం హ్మ్. అది చాలా హానికరం. హ్మ్. అలా ఎప్పుడూ చేయకూడదు. పెయిన్ వచ్చిందంటే ఫస్ట్ వెళ్ళాల్సింది క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి. నాట్ ఈవెన్ ఆర్ఎంపీ, నాట్ ఈవెన్ మెడికల్ షాప్. ఫస్ట్ ఎళ్లి నొప్పి ఎందుకొస్తుందో తెలుసుకోవాలి. సో, హ్మ్. నొప్పి వచ్చిందంటే మంచిది. అంటే లోపల ఏదో జరుగుతుంది అని మీకు చెప్తున్నట్టన్నమాట. సిమ్టమ్ ఆ! తెలుస్తుంది. సింప్టమ్ ఓకే. ఉన్నప్పుడు సింప్టమ్ అని ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసి డాక్టర్ దగ్గరికెళ్తే, హ్మ్. ఏది కీళ్ళ నొప్పులా? లేకపోతే కండరాల నొప్పులా? లేకపోతే నిజంగా కిడ్నీ నొప్పులా? లేకపోతే ఏది ఉన్నాయి అని గమనించి అర్థం హ్మ్. చేసుకొని దానికి తగ్గట్టు వైద్యం ఇస్తారు. ఓకే. ఓకే. సో, ఒకటి నొప్పి రావచ్చు మేడం. ఇంకొకటి యూరిన్‌లో ఏమన్నా మంట గానివ్వండి, చురుకు, లేకపోతే యూరిన్ ఫ్లో తగ్గడము, అవును. యూరిన్ కలర్ చేంజ్ అవ్వడము, లేకపోతే ఎక్కువ స్మెల్ ఆఫ్ యూరిన్ రావడము, హ్మ్. ఇవన్నీ యూరాలజీ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు చాలా మంది చూసుకుంటే కొంతమంది వాష్‌రూమ్స్‌కి వెళ్ళరు. సో, అలాంటప్పుడు కొంతమందికి స్టొమక్ పెయిన్ లాగా హా! వచ్చేస్తూ ఉంటుంది. సో, అప్పుడు కూడా కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి కరెక్ట్ అంటుంటారు. మేడం. అది ఏంటి అంటే వాష్‌రూమ్ వస్తుంది అంటే, యూరిన్ వస్తుంది అంటే వెళ్ళాలి. హ్మ్. అన్‌లెస్ మీరు అంతరిక్షంలో ఉంటే తప్ప, రాకెట్‌లో వెళ్తుంటే తప్ప, నార్మల్ సిటిజన్స్ కంపల్సరీ ఏ పనున్నా ఎందుకంటే మన హెల్త్‌కి మించింది ఏది లేదు. ఏ హ్మ్. ఉద్యోగము మన హెల్త్‌ని రీప్లేస్ చేయలేదు. హ్మ్. సో, యూరిన్ వస్తుంది అంటే ఫస్ట్ అది పక్కన పెట్టి 1 మినిట్ ఎళ్ళేసి రావాలి. ఎక్కువ ఆపుకునే వాళ్ళు యూజువల్‌గా సాధారణంగా ఇది లేడీస్‌లో చూస్తూ ఉంటాము. హ్మ్. సిగ్గుపడుతుంటారు లేకపోతే వాష్‌రూమ్ నీట్ లేదు అది ఇది అంటారు. సో, దాంతో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే ఒక్కొక్కటి మూత్రసంచి కెపాసిటీ ఉంటది. హ్మ్. అది మనం ఆపుకుంటే ఏమైద్దంటే అది ట్రైన్ అయిపోద్దనమాట. అది ఓకే. ట్రైన్ అయిపోయి అది మూత్రసంచి బ్లాడర్ కెపాసిటీ అనేది చాలా పెరిగిపోతది. ఓకే. చాలా పెరిగినప్పుడు ఏమవుద్ది అంటే నార్మల్ కెపాసిటీకి మనకి సెన్సేషన్ రాదనమాట యూరిన్‌కి వెళ్ళాలి అని. హ్మ్. సో, థట్ విల్ లీడ్ టు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. యూరిన్ కిందకి రాకపోతే మళ్ళీ కిడ్నీలోకెళ్ళిపోద్ది. ఓహ్! కిడ్నీలోకెళ్ళిపోతే కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతది. ఓకే. సో, ఇది చాలా చిన్నగా అనిపించొచ్చు యూరిన్ ఆపుకోవడం గానీ, క్రానిక్‌గా ఎప్పుడో 1, 2 సార్లు చేస్తే ఏం కాదు. హ్మ్. క్రానిక్‌గా రిపీటెడ్‌గా ఈ అలవాటు ఉంటే ఏమవుద్దంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. హుహు. ఇంకొంతమంది అంటారు టమాటాలు తినడం వల్ల కూడా టమాటాలో ఉన్నటువంటి సీడ్ వల్ల కూడా కిడ్నీ స్టోన్ ఫార్మ్ అవుతుంది అంటుంటారు. మ్యామ్ నిజమేనా? అదేం లేదు. ఇప్పుడు టమాటోలో ఆక్సలేట్స్ ఉన్నాయండి. యూజువల్‌గా కిడ్నీ స్టోన్ ఏంటంటే చాలా రకాలుంటాయి. హ్మ్. దానిలో ఆక్సలేట్ అంటారు. ఆక్సలేట్ మోర్ ఓకే. కామన్ అన్నమాట. హ్మ్. ఆక్సలేట్ ఏంటి అంటే, ఆక్సలేట్ కొంచెం టొమాటోస్‌లో ఎక్కువుంటది, బెర్రీస్‌లో ఎక్కువుంటది, చాక్లేట్స్‌లో ఎక్కువుంటదని అవాయిడ్ చేయమంటారు. హుహు. బట్ టమాటో తింటే ఏం కాదు. టమాటోలో యాంటీ ఆక్సిడెంట్స్, లైకోపిన్స్ అవన్నీ ఉంటాయి. హ్మ్. సో, బెనిఫిట్స్ ఆల్‌వేస్ ఔట్‌వే ద రిస్క్స్. అంటే టమాటా తినడం వల్ల బెనిఫిటే ఎక్కువ రిస్క్ కంటే. సో, ఓకే. టమాటా, పాలకూర కలిపి వండకూడదంటారు. హుహు. బట్ టమాటాలు యాస్ సచ్ యూ కెన్ టేక్ మేడమ్. అన్‌లెస్ మీకు స్టోన్ ఉండి దానికి సర్జరీ అయ్యి దానివల్ల ఊరుకూరికే స్టోన్స్ వస్తున్నాయంటే టమాటాస్ కొంచెం అవాయిడ్ చేయమంటారు. హుహు. కానీ రెగ్యులర్ పీపుల్ కెన్ హావ్ ఆల్ దాంతో వెజిటబుల్స్ పాటు అండ్ ఫ్రూట్స్. గోంగూర కూడా తినకూడదు అంటుంటారు. 2 సో, అది కలిపి కూడా ఒక ఐరన్ వండకూడదండి. అంటారు. మంచిదంటారు. మ్యామ్ ఆల్‌వేస్ లీఫీ వెజిటబుల్స్. అంటే ఇప్పుడు మనం బయటికెళ్ళి చిప్స్ ప్యాకెట్ కొనుక్కొని తినే కంటే హ్మ్. నేచురల్ ఫుడ్ తినడం ఆల్‌వేస్ బెటర్. నథింగ్ విల్ రిప్లేస్ థట్. హ్మ్. ఓకే. కాకపోతే ఊరికే కిడ్నీ స్టోన్స్ వచ్చే వాళ్ళకి మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అని చేస్తారు. హ్మ్. ఆ మెటబాలిక్ ఎవాల్యుయేషన్ చేసి దానిలో కిడ్నీ స్టోన్‌కి రీజన్ కనుక్కొని, హ్మ్. అది ఆక్సలేట్స్ వల్ల వస్తున్నాయి అంటే కొంచెం నాన్ వెజ్ తగ్గించండి అని చెప్తాము. లేకపోతే ఓకే. ఈ పదార్థాలు తినొద్దని చెప్తాము. హ్మ్. బట్ ఆల్‌వేస్ ఎనీ నేచురల్ సబ్స్టెన్సెస్ యూ కెన్ టేక్. ఓకే. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో గూడా కొంతమందికి యూరిన్ కలర్ అన్నది యెల్లో ఆర్ రెడ్ కలర్‌లో ఫార్మ్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే కామర్‌లొచ్చాయని అవును. అంటుంటారు. సో, కామర్‌లొచ్చాయంటే
కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది అంటుంటారు, నిజమేనా అసలు? ఇప్పుడు కామెర్లు ఏంటి అంటే లివర్ ప్రాబ్లమ్ తో వస్తుంది కామెర్లు Hmm. ఆర్ ఎనీ బ్లడ్ ప్రాబ్లమ్ తో. Okay. యూరిన్ ఎప్పుడు మనం కిడ్నీ నుంచే వస్తుంది కాబట్టి కామెర్లు వచ్చినప్పుడు కిడ్నీ నుంచి యూరిన్ వస్తుంది కాబట్టి ఆ కలర్ చేంజ్ అవుతుంది. Okay. కామెర్లతో యాసిడ్ కిడ్నీ మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. Mhm. బట్ ఇట్స్ అన్ ఇండికేటర్. ఓకే, యూరిన్ చాలా ఎల్లోగా వస్తుంది అంటే మెయిన్ డీహైడ్రేషన్. నీళ్ళు తాగకపోతే యూరిన్ ఎక్కువ ఎల్లోగా వచ్చేస్తుంది. Mhm. ఒక్కొక్కసారి ఎంత ఎల్లోగా వస్తుంది అంటే బ్లడ్ లాగా వచ్చేస్తుంది. మనం బ్లడ్ కి దానికి డిఫరెన్షియేట్ కూడా చేయలేం. అవును. సో అందుకని యూరిన్ ఫస్ట్ ఎల్లోగా వస్తుందంటే ఫస్ట్ వాటర్ అది తీసుకోమని చెప్తాము. అప్పటికి ఎక్కువ ఎల్లోగా వస్తుందంటే అప్పుడు టెస్ట్లు చేసి కామెర్లు ఉన్నాయో లేవో చూస్తాం. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తున్నాయి అంటుంటారు. సో స్టోన్స్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుందండి? మ్యామ్ అది స్టోన్స్ రెండు రకాలు. ఒకటి గాల్ బ్లాడర్ లో ఉంటాయి స్టోన్స్. గాల్ బ్లాడర్ అంటే లివర్ దగ్గర ఉండేది గాల్ బ్లాడర్. దానికి కిడ్నీ స్టోన్స్ కి సంబంధం లేదు, రెండు వేరు. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ కి మెడిసిన్స్ ఉండవు, అన్ఫార్చునేట్లీ సర్జరీయే. బట్ దట్ ఈస్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. సో గాల్ బ్లాడర్ తో ఇప్పుడు గాల్ బ్లాడర్ స్టోన్స్ తో పాటు షుగర్ ఉంది, లేకపోతే వేరే డిసీజెస్ కోమార్బిడిటీస్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం దాన్ని అప్రమత్తంగా ఉండి కొంచెం వెంటనే ట్రీట్ చేస్తాము. లేదు అంటే ఇట్స్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ, బట్ సర్జరీ లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు పడుతుంది. ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ వేరు. ఓకే. సో కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు కూడా కొంతమంది కిడ్నీ సగానికి పాడైపోయింది అంటుంటారు. సో అలాంటప్పుడు కూడా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా? కిడ్నీ స్టోన్స్ కి ట్రీట్మెంట్ ఉంటుంది. కిడ్నీ స్టోన్ ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ 2 థింగ్స్, సైజ్, లొకేషన్. ఇప్పుడు కిడ్నీలో ఉంటే ఏం కాదు. ఎందుకు అంటే కిడ్నీలో 10 mm కంటే తక్కువ ఉంటే, అంటే 1 centimeter కంటే తక్కువ ఉంటే ఏం కాదు. ఎందుకంటే కిడ్నీలో మనకు ఒక 10 గదులు లాంటివి ఉంటాయి. ఓకే, 10 గదులు ఉంటాయి. ఏదో ఒక గదిలో చిన్న రాయి వచ్చింది అనుకోండి, ఏం కాదు, నీళ్లు తీసుకుంటే అది కిందకి వెళ్ళిపోతుంది. కానీ అలా కాకుండా కిడ్నీ కింద ట్యూబ్ ఉంటుంది, దాన్ని యూరెటర్ అంటాం. సో వచ్చేసరికి ఫస్ట్ కిడ్నీస్, యూరెటర్, బ్లాడర్, యూరెత్రా, ఈ 4 భాగాలు అంటాం. సో కిడ్నీలో ఉన్నంత వరకు లెస్ దెన్ 10 mm ఏం ప్రాబ్లం ఉండదు. కానీ యూరెటర్ అంటే కిడ్నీ నాళం, మూత్ర నాళంలో ఏ సైజ్ ఉన్నా అది బాగా విసిగిస్తుంది. అందుకే నాళంలో ఇరుక్కుంది అంటే మెయిన్ 3 సిమ్టమ్స్ ఉండొచ్చు. ఒకటి పెయిన్, ఫీవర్, వామిటింగ్స్. సో నొప్పి అన్నా, వాంతులన్నా, జ్వరం అన్నా ఉంటే వెంటనే విపరీతమైన పెయిన్ ఉంటుంది. అప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, చిన్న స్కాన్ అంటారు, లేదు అంటే సిటీ స్కాన్, దాంతో చేస్తే ఏమవుతుంది అంటే అది చేస్తే మనకి సైజు, లొకేషన్ తెలుస్తుంది. దాన్ని బట్టి మెడిసిన్స్ పెట్టాలా లేకపోతే సర్జరీకి వెళ్ళాలా తెలుస్తుంది. సో అన్ని కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం చేయదు. నేను చెప్పినట్టు సైజు, లొకేషన్ ని బట్టి. కొందరు ఉంటారు కిడ్నీ దానం ఇచ్చిన వాళ్ళు, లేకపోతే పుట్టుకతోనే ఒక కిడ్నీతో ఉండేవాళ్ళు, వాళ్ళు మటుకు 2 కిడ్నీలు ఉంటాయమ్మా అందరికి. కానీ ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక్కొక్కసారి ఒకటే కిడ్నీతో పుడతారు, చాలా తక్కువ, అది అరుదు. ఇంకొకసారి ఏంటి అంటే ఒక కిడ్నీ ఏదో కారణంతో కరిగిపోద్ది, అది కరిగిపోవచ్చు. చిన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు కరిగిపోవచ్చు. అప్పుడు ఏమవుద్ది అంటే మనకు తెలియని కూడా తెలియదు. సో వాళ్ళకి ఏదో ప్రెగ్నెన్సీకో ఎప్పుడో టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట, అయ్యో ఒకటే కిడ్నీ. దానికి పెద్ద భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనిషి బతకడానికి ఒక కిడ్నీ చాలు. సో దానికి ఆ సింగిల్ కిడ్నీ, SFK అంటారు, అంటే సింగిల్ ఫంక్షనింగ్ కిడ్నీ ఆర్ సాలిటరీ కిడ్నీ. వాళ్ళకి ఏ సైజ్ లో ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకొని పొజిషన్ ఎక్కడుందో చూసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకటే కిడ్నీ కాబట్టి మనం రిస్క్ తీసుకోలేం.